అది మీకు తెలియకుండా నడిపిస్తుంది. మీరు నడుస్తున్నారని అనుకుంటారు, మీరు నడవరు. మీరు ఒక పనిముట్టులాగా ఒక ప్రోగ్రాం ప్రకారం నడిపిస్తుంది. మీరు ఉండేదే కడప దగ్గర ఎక్కడో ఉంటారు. ఎక్కడ ఉంటారు మీరు? కడప, ప్రాపర్ కడప. ఎక్కడ కడప, ఎక్కడ హైదరాబాద్. ఏ పని మీద వచ్చినా అది గుర్తు చేస్తుంది, అవకాశం ఉంది అని అది నడిపిస్తుంది. మహర్షిని నడిపించిన, జీసస్ క్రైస్టుని నడిపించిన, సృష్టి యావత్తు నడిపించిన దాని ఆధీనంలో ఉంటుంది. కరెక్టే. మీరు అనుకుంటారు నేనేదో ప్రోగ్రామ్ వేసి పని మీద వచ్చానని. ప్రోగ్రామ్ వేయటం కూడా దానిస్త చేతిలో ఉంది. మీ చేతుల్లో ఏది ఉండదు నాయన. అది ఎటు నడిపిస్తే అది ఈశ్వర ప్రసాదం కింద భావించి వెళ్ళిపోవటం. జీవుడికి ఆప్షన్ లేదు. ఒక మాట అడిగారు మహర్షులు వారిని, కర్మ ప్రకారం సాగిపోతూ ఉంటే మరి ఎట్లా నేనేం చెయ్యాలని. ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద తీసుకో, అంతవరకు గౌరవం పట్టించు. నీవు కర్తవి కాదు. నువ్వు కర్తవనుకున్నప్పుడే సమస్య. కర్త అంటే ఇంగ్లీష్లో డోయర్ అంటాం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో గీత మొదలైంది కూడా కర్తృత్వం కూడా. నేనేలా చంపుతాను, నువ్వెవడు చంపడానికి అన్నాడు బయట. కాబట్టి నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, ఇదంతా నేను సంపాదించాను, నాది నాది అనుకునేటువంటి ఒక మాయా నేను ఉన్నట్టుగా కనపడుతుంది. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, దేహం నాహం. దేహం నువ్వు కాదు, కోహం నువ్వెవరి. ఆ ఉన్న సత్యాన్ని నువ్వేమని చెప్ప. కానీ ఈ జీవుడు వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలతో ఉంటాడు. ఆ విషయం తెలియదు. కానీ సత్పురుషుల సాంగత్యము చేత, సద్గంధ పఠనము చేత అది నడిపిస్తుంది నిన్ను. సృష్టి యావత్తుని నడిపిస్తుంటే నిన్ను వదిలిపెడుతుందా? నిజమే గురువు. అంతా చైతన్యం మీద నడుస్తుంది. అది చేస్తుంది. కాబట్టి యాక్చువల్గా తీసుకుంటే కర్త ఎవరు అంటే ఈశ్వరుడే కర్త. అదే మహర్షి కూడా చెప్పింది, కర్తురాజ్ఞయ ప్రాప్తతే ఫలం. ఈశ్వరాజ్ఞ చేతనే నువ్వు కర్మ ఫలాన్ని అనుభవిస్తావు. కర్త నీవు కాదు కర్త. మన చేతులలో ఏమీ లేదు, అసలు ఏమీ ఉండదు కూడా. నిజమే. ఒక పనిముట్టు చేతుల్లో ఏమన్నా ఉంటుందా? ఏముండదు. పనిముట్టు చేతులు ఏముండదు. పనిముట్టుతో నీవు చేతితో ఎన్నో పనులు చేస్తావు. ఇన్ని పనులు చేసింది కదా, ఈ పనిముట్టు చేతిని పట్టుకోమందు చూద్దాం, పట్టుకోలేదు. ఇక్కడ కూడా సత్యాన్ని, ఆ హయ్యర్ పవర్ని, ఆత్మని, ఉన్నానన్న ఎరుకని ఈ మాయా నేను పట్టుకోలేదు. ఇది ఒక అభాస కాంతి, స్వయం ప్రకాశం లేదు. స్వయం ప్రకాశం లేదు. నువ్వు ఈ దేహం నాదన్నావు, దేహం చెప్పిందా? నువ్వు చెబుతున్నావు నాదని. సో చెప్పేవాడి యొక్క సత్యత్వం మీద ఇది ఆధారపడి ఉంటుంది. వాడు అసత్యమైతే ఇది అసత్యం. డెఫినెట్లీ వాడు సత్యమైతే ఇది సత్యం అవుతుంది. చాలా సింపుల్గా. కొత్తగా ఏదో సంపాదించేదంటూ ఏది ఉండదు. ఇప్పుడు కూడా నీవు అదేను. మరి నాకు తెలియటం లేదన్నావు. తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఏ మనస్సులో అయితే సంకల్పము తల ఎత్తదు, ఏ మనస్సులో అయితే
అన్యత్వము తల ఎత్తదు. ఏ మనస్సులో అయితే భేదము తల ఎత్తదు, ఏ మనస్సులో అయితే అసలు అవస్థలే తల ఎత్తము, అవస్థత్రయంలో లేవు, నిజమే గురువు. అక్కడే ప్రకాశిస్తుంది. ఇంకోటి, ఆ ప్రకాశమానంలో సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. నిజమే గురువు. తుర్యంలో తుర్య స్థితిలో లేదు కదా గురుగారు. ఏమన్నా తుర్య స్థితిలో అసలు అక్కడ ఏమీ లేదు కదా. అక్కడ నేను అసలు ఏది కదా అంతం కాదు. ఇప్పుడు కూడా ఏది లేదు. లేదు లేదు. నిజమే గురువు. అవును. ఇప్పుడు నువ్వేదో అమీర్పేట నుంచి వచ్చానంటున్నావు. అమీర్పేట లేదు, వేరే బట్టలు లేదు, కానీ మనసులో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది ఒక కళ. దీర్ఘ కళ అన్నట్టు. కళ, జాగ్రత్త అవస్థ కూడా కళే. కళలో కూడా నీలాంటి వారిని కలుస్తారు, తిరుగుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, సుఖ దుఃఖాలు అనుభవిస్తారు. కళలో అనుభవించినట్టే జాగ్రత్త కూడా అలాగే. ఈ జాగ్రత్త అవస్థలోనే జీవుడు పుడతాడు, పోతూ ఉంటాడు. కళ్ళలో పుట్టడం, నిద్రలో పుట్టడం. అవును, జాగ్రత్త అవస్థలో పుట్టిపోతుంటాడు. కాబట్టి చూచే నేను ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా పరోక్ష జ్ఞానంతో చూస్తుంది. అది కూడా జ్ఞానమే, మెయిన్ అదే కదా. కానీ అది ఆత్మస్వరూపం. తనే కదా. ఇది అభాసమైన కాంతి, స్వయం ప్రకాశం లేదు. దీనికి స్వయం ప్రకాశం లేదు. దీని మూలం మీకు తెలుసుకోలేదు. అందుకనే దీన్ని ఆదిశంకరులు, మహర్షులు కూడా ఒక మాయా నేనన్నారు. మహర్షి అంటే ఒక ఊహాజనితం, ఒక పిశాచం, ఒక లోయర్ సెల్ఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కోరికలు, వాసనల చేత ఇది సత్యముగా గోచరమవుతుంది. ఎందుకంటే మీ సహజత్వం సత్యం కాబట్టి. ఇప్పుడు ఒక ఆభరణం సత్యంగా ఎందుకంటే బంగారం. సూర్య చంద్రాలు సత్యంగా కనపడతాయి, వాటికి ప్రకాశం లేదు. ఆత్మజ్ఞానం వల్లనే అవి ప్రకాశిస్తాయి. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తూ కూడా అసత్యం అయినప్పటికీ ఆత్మకు అందంగా లేదు, ఆత్మతోనే ఉంది. కాబట్టి నీవు విడిగా చూస్తే సృష్టి లేదు, ఆత్మతో కలిపి చూస్తే అంతా పరబ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, అంతా జ్ఞానం. దివ్యులు కాదు బ్రహ్మ పర్యంతం. ఎన్నో కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, అవన్నీ కూడా బ్రహ్మము కాదు. నీవు ఎంత బ్రహ్మము అది అంతే బ్రహ్మ. నిజమే. అందుకని వేద బుద్ధి విడనాడు, శివలో ఉన్నది బ్రహ్మలో ఉంది ఒకే జ్ఞానం. ఏమంటే పరిమిత జ్ఞానములు ఉంటుంది కాబట్టి అది నేను అని గుర్తిస్తుంటాను. ఇక్కడ పరిమితమైనది ఎక్కడ లేదు అని అనుకుంటున్నాం. చెప్పుకునేటప్పుడు ఇది పరిమితం, అది అనంతం. సో ఉన్నదే అనంతం, పరిమితం లేదు. నిజమే గురుగారు, ఉన్నదే అనంతం. నిజమే. ఉన్నటువంటి అనంత జ్ఞానము అది ఏనాడు ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. కానీ ఇక్కడ నీవు వాసనలతో దేహాలను ఆశ్రయించి జనన మరణాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు జీవుడు. ఈ జీవుడు ఆ పరబ్రహ్మకు విడిగా లేడు. అది శంకరుడి దేవాడు అన్నారు, జీవో బ్రహ్మైవ నాపరః. నువ్వు విడిగా ఎందుకు చూస్తున్నావు? కర్తృత్వం.
నేను నాదనే భావన పెట్టుకున్నాను కాబట్టి నాది నాది అనుకోకుండా భావన అది తప్ప విడిగా జీవులు కానీ జనన మరణాలు కానీ సృష్టి కానీ అవస్థలు కానీ లేవు కానీ ఉండవు. నిజమే. దేహాత్మ బుద్ధి బంధము చేత గుర్తిస్తాడు. నా వాళ్ళు, నా పరివారం, నాది వారి స్త్రీ పురుష భేదం, క్షమించు భేదం అని భేద వృత్తిని అహంకారం కలిగిస్తుంది. నిజానికి భేదం ఎక్కడ అభేదమైన స్థితి ఆత్మస్థితి అది ఆల్రెడీ ఉంది. నాకెప్పుడు వస్తుందని అనుకోబాకు, ఆల్రెడీ వచ్చి ఉంది. నీవు పుట్టక ముందు అదే ఉంది, పెరుగుతున్నా అదే ఉంది, దేహం రాలిపోయినా అదే ఉంటుంది, అదే ఉంటుంది. కాబట్టి అహంకారము తల ఎత్తక ముందు కూడా అక్కడ ఎందుకు తెలియటం లేదన్నప్పుడు అది స్వయం ప్రకాశం. ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర ప్రకాశించదలుచుకుంటే ప్రకాశించి వారికి ముక్తినిస్తుందని త్రికారహస్యంలో దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది. అదే ఉచిత శక్తి, హయ్యర్ పవర్. అది ఎక్కడ ఎవరికి వెలియాలో అప్పుడు అక్కడ ఎప్పుడు ఎవరికి ఎక్కడ వెలియాలో ఆ ఉచిత శక్తి కానీ మన చేతులు అంటే ఏమీ లేదు. అందుకని శరణాగతి. భక్తి మార్గంలో కూడా నవవిధ భక్తులు తీసుకున్నప్పటికీ చివరికి శరణాగతి. కర్మయోగంలో కూడా నిష్కామ కర్మ, జ్ఞాన మార్గంలో కూడా నేనెవరన్న విచారంతో అహంకారంలో తీసుకు, సన్యాసంలో కూడా అహంకార నాశమే సన్యాసం. నువ్వు గృహస్థుడిగా సన్యాసం అనుకోవటం కాదు, అహంకార నాశనం చేసి అనుకున్నావంటే వాడు సన్యాసి కాదు, గృహస్థుడు కాదు. చాలా తేలిగ్గా ఉంటుంది. నా అనుభవం కూడా భగవంతుడిని చూస్తావా అన్నటువంటి ఒక స్ఫురణ కలిగింది నా చిన్నతనంలో. స్వతంత్రానికి ముందు 1947 తప్పకుండా అని చెప్పి వచ్చి పెట్టి విశాఖపట్నంలో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఇంకా స్వతంత్రం రాలేదు. ఇంట్లో మా నాన్నగారు శ్రీచక్ర ఉపాసకుడు. ఆయన దీంట్లో ఆయన ఉన్నారు. తెల్లవారుజామున 3:30-4 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కళ్ళు పెద్దవి చేసుకుని ఎక్కడ కన్ను మూస్తే రెప్ప వారిస్తే ఆ దైవము తల్లి యొక్క స్వరూపం చూడలేము అని పెద్దగా చూస్తూ జిజ్ఞాసతో కూర్చున్నారు. కళ్ళు పెద్దవి చేసి ఒక ఉప్పెనలాగా పిడుగులాగా అది ఇది అదృశ్యమైపోయి నేను ఉన్నానన్న అహంస్ఫురణ అనంతంగా ప్రకాశించింది. ఎరుకలిస్తే అదే అహం బ్రహ్మస్ఫురణ. అహం అనేది బ్రహ్మవాత్మ, అది ప్రకాశించింది. అక్కడ జ్ఞానవృత్తి అని మహర్షి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. తర్వాత అప్పుడు పిన్న వయసులో ఏం గుర్తుంది? అందరూ ఎక్కడ మోసపోతున్నారంటే గురువుగారు, అది ఒక వెలుగు, అది ఒక కాంతి అంటే ఒక రూపంగా చూడాలనే జిజ్ఞాసతో ఉన్నారే కానీ అది రూపము కాదు, ఏ రూపము లేనిది అరూపముతో ఉన్నది, నేను అనే స్ఫురణ ఉన్నది కానీ గుర్తించలేకపోతున్నారు గురువు. గుర్తించలేదు. ఎందుకంటే గురుగారు ఈ జీవుడికి సామర్థ్యం లేదు. నిజమే గురువు. ఆపోజిట్స్. అహంకారం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే అహంకారం. నిజమే గురువు. ఇది చీకటి అయితే అది వెలుగు. చీకటితో కూడిన వెలుగు ఉండదు కదా. ఉండదు. నిజమే గురువు. సూర్యుడిలో చీకటి లేదు కదా. లేదు. ఆత్మలో అజ్ఞానానికి తావు లేదు. కాబట్టి వెలుగు అంటే సూర్యకాంతి ఎందుకు పనికిరా. సూర్యకాంతి లాంటిది కాదు. అది స్వయం ప్రకాశమైన తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. అదే మనం ఉच्चतर శక్తి అంటాం. సృష్టి యావత్తుని నడిపిస్తుంది
అది ఘనాతి ఘనంగా ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అది వర్ణించడానికి ఆదిశేషుడు కూడా కుదరదు. అది వర్ణనాతీతం, భాగాతీతం, వాక్కులకు అతీతము, మనస్సుకు అతీతము. ఎవరు మాత్రం చెప్పగలరు? మనసు చూసిన దాని అయితే వాక్కు ద్వారా చెప్పగలుగుతాం, కానీ అది మనసుకు చూసే చూడలేదు. ఇప్పుడు వాక్కుతో చెప్తే శంకరులైనా, మహర్షులైనా, జీసస్ క్రైస్ట్ అయినా, ప్రాఫెట్ మొహమ్మద్ అయినా దత్తబీజ మనస్సుతో దాని గురించి చెప్పడం ఇటువంటిది లేదని చెబుతాను. నిజమే గురుగారు. అది చెప్పలేదు. ఆ విషయ మహర్షి అన్నారు, మనస్సుకి ఆత్మసంగతి ఉంది. మనస్సు ఉంటే కానీ, వ్యక్తిత్వం ఉంటే కానీ, ఇది ఎటుపోయిందో కూడా నేను అక్కడ ఆలోచన రాదు, బాధ కలగదు, చుట్టూ ఎగిరిపోయి ఉంటుంది. అట్లా తెల్లవారుజామున 3:04 నుంచి సాయంత్రం సుమారున 3:30 ఆ ప్రాంతంలో మా అమ్మ అరిచింది, మహారాయిత్వం రెడీగా ఉందని. అప్పుడు చూపుతాను కదా యంత్రకూటానికి ఇచ్చాను. భగవంతుడు అంటే నేను ఉన్నానంటే నా పిన్న వయసులో అది ఈశ్వరాన్ని చెప్పు అతను తర్వాత మళ్ళీ కర్మనిచ్చాను. పెరగటము, చదువుకోవటం, బ్యాంకులో పెరగటము, రిటైర్ అవ్వటం, ఇంత కర్మానుసారం ఇదంతా అది పోతూ ఉంటుంది. దానికి సంబంధం నిజమే. అందుకే జన్మ కర్మానుసారిని అని అంటారు. ఇప్పుడు కర్త ఉంటే కర్మ ఉంటుంది. మహర్షి కూడా కర్మ ఉండదు, శంకరునికే ఉండదు. లేకపోతే ఎక్కడ కాలడి, ఎక్కడ హిమాలయ కానీ నడకన కేదార్నాథ్ ఎత్తుకుంటూ పరిగెత్తాడు కదా. అవును గురుగారు. సర్వాన్ని నడిపించి ఆలోచన నీవు నిమిత్త మాత్రమే, నీకు ఆప్షన్ లేదు. ఇది చెయ్యాలా, అది బాణాలా అని చేతుల్లో లేదు అసలు. నీకు సంకల్పం వచ్చింది అంటే ప్రోగ్రాంలో లేకుంటే నిజమే గురుగారు. ఇది మీరు చెప్పిన మాట మటుకు 100% షూర్ గురుగారు. ఇది ప్రోగ్రాంలో ఉంటే తప్ప, లేకుంటే రాదు. కానీ ఆత్మప్రకాశం ప్రోగ్రాంకి సంబంధం లేదు. అది స్వయం ప్రకాశం కూడా, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎందుకని వ్యక్తిత్వ ఆత్మప్రకాశం కాదు. అవును గురుగారు. ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ప్రోగ్రాం. ఆత్మప్రకాశం అని సృష్టికి సంబంధించింది కాదు, జీవుడికి సంబంధించింది కాదు. అందుకని ప్రోగ్రాం లేదు. ఎందుకని పుట్టలేదు. ఇప్పుడు ఉండేదానికి ఆది అంతం లేదు కాబట్టి దానికి ప్రోగ్రామ్ అంటూ లేదు. నా అనుభవంలో ఉన్నది ఎరుక అంటే ఆత్మ లేని సృష్టి డే బై డే మార్పు చెందుతూనే ఉంది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మార్పు చెందుతూనే ఉంది. దాన్నే ఆదిశంకరుడు పరిణామశీలత కలిగిందన్నారు. చేంజ్ పుట్టినప్పుడు ఇట్లా లేదు, పెరుగుతూ ఈ దేహానికి ఇప్పుడు 85 సంవత్సరాలు. ఇది ఎంతకాలం ఉంటుందో దాని ఇష్టం. అవును, మనకి సంబంధం ఆత్మకు షడ్భావ వికారములు లేవు అంటే ఇదే కదా గురుగారు. పుట్టడము, పెరగడము, ఉండడము, నశించడం, కృషించడం ఇవంటూ ఏమీ లేదు దాన్ని. ఆది అంతము లేనిది కాబట్టి దానికి ఎటువంటిది ఏమీ లేదు. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన కలిగి ఉంది సార్. ఇది అంతవరకు నీవు ఒక పని కొట్టు అనుకో, అది ఎట్లా అనిపిస్తే మంచి జరిగినా చెడు జరిగినా, అనుకూలమైన ప్రతికూలమైన, అది ఈశ్వర ప్రసాదం కింద స్వీకరించు. ఆయన చూసుకుంటాడు. ఈరోజు ఉన్నది రేపు లేదన్న సంగతి నీకెందుకు? కాలంతో పని లేదు. గతాన్ని స్మరించవద్దు, విస్మరించు. భవిష్యత్తును ఊహించవద్దు. వర్తమానంలో కర్మరాచరించు.
ప్రోగ్రాంలో ఎవరైతే ఉందో అది అది వస్తుంది. దాని వస్తాను గురించి ఎందుకు worry అవుతావు? ఆల్రెడీ ఉంది దాంట్లో ప్రోగ్రాంలో ఉంది, That's all, అంతవరకు. అది నడుస్తూ ఉంది అంతే. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? నా వాళ్ళని అలా చంపుతాను నేను. నీవెందుకు చంపడానికి నువ్వెవరు చంపేది? నువ్వు ఒక పని పెట్టుకున్నావు పుస్తకం. అవును. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకున్నావు. సో ఆ విధంగా కొత్తగా ఏది రాదు నాయన. ఈ ఆత్మజ్ఞానం అనేది ఇంతకు ముందు కూడా ఉన్నది కదా అనే అనుభూతి కలుగుతుంది. కొత్తగా ఏది రాదు. ఇది ఉన్నా లేకున్నా కనపడిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఆలోచన వచ్చింది అవును. ఇప్పుడు సామాన్యుడికి ఎలా ఉంటుందంటే వ్యక్తిత్వము, పరిగతత్వము, కోరికలు, ఇతరులు, బంధాలు కనపడతాయి. మనస్సు నిండుతుంది. ఆత్మ తిరిగి ఆత్మ ప్రకాశం తర్వాత జ్ఞానం ముందుంటుంది. మనస్సు వెనక అది తగలబడ్డ గింజ రూపేణ మనస్సు ఉంటుంది. కానీ మొలకెత్తది కోరికలు తగలబడ్డ తాగంటారు రమణ మహర్షి. దేనిని బంధించదు, అన్నీ ఉంటాయి. నాది అనేవాడు ఉండదు. అత్యంత తేలికైనది నీవుగా ఉంటుంది. ఏ కర్మలతో, ఏ తీర్థాలతో, ఏ పుణ్య నదులతో ఎవరిని కలవలసిన పని లేదు అసలు. ఎవరికి ఏది అందించాలి. నువ్వు కర్మలో ఉండే యాత్రలు చేసిస్తావు అంతవరకు. దానివల్ల నీకు వచ్చి ఒరిగేది ఎక్కడ ఉన్నా సరే ఇది అసత్యమని గుర్తించాలి. ఇద్దరు లేవంగానే ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తారు. ఇది అసత్యం. బ్రహ్మలా తెలుసు సంపాదించింది ఓకే, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ నాది అనే కర్తృత్వం ఉంటే మనకు ప్రమాదం. నాది అనేది ఏది నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో నీవు లేకుండా ఇప్పుడు కూడా నీవు లేదు. దేహం ఉంటుంది, దేహంతో సంబంధం లేకుండా నిద్రపోవటం లేదు. దేహాన్ని తీసుకుపోతున్నావా? లేదు కదా. చాలా సంతోషం. సంతోషుడి స్వరూపం. ఇంద్రియ సుఖాలు అనేవి తాత్కాలిక. చూడటము, తినటము, వినటము. ఒక్కసారిగా ఈ మనస్సు ఆత్మలో మునక వేసినప్పుడు ఆనందం అంటారు. అది ఆత్మానందమే తప్ప వస్తు విషయ ఆనందం కాదు. తాత్కాలికమైన సంతోషము, నిత్యం ఉండేది ఆనందం. నిత్యం అనేది ఆత్మ అదే నిత్యం ఆనందం అంతే, పరమానందం. ఎందుకని దానికి అన్యత్వం లేదు. అన్యత్వం లేని చోట ఆనందమే ఉంటుంది. పరిమితత్వం ఉన్న చోట బంధం, రాగం, ద్వేషం, ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకుంటుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, మంచి చెడు, స్త్రీ పురుష భేదం, ఉచ్చనీచ భేదం, ఈ భేద దృష్టిని ఏర్పరుస్తుంది అహంకారం, వాసన చెంది వారి శైలికి. ఇంకేమన్నా ఉంటే చెప్పండి, సమాధానం దొరుకుతుంది. ఎక్కడో మీటింగ్లో, జూమ్ మీటింగ్లో చెప్పడమే ఎందరో అడుగుతూ ఉంటారు. కానీ అప్పటికప్పుడు నీ అడ్డంకును అడిగితే తెలుస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చూచే నేను కళ్ళు తెరిచిన దేనిని చూడకపోతే నీ ఆత్మనే చూస్తాను. చూస్తావు అంటే ఉన్నాను. అవును, మీరు కూడా అప్పుడప్పుడు అంటుంటారు,
చూసే నేను దేనిని చూడకపోతే తను తను చూసుకుంటుందంటే తనకు తానుగా మిగిలిపోయి ఉంటుంది అంతే. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇది అనుభవం అది కొద్దో గొప్పో మీకు దేవుళ్ళ అనుభవం కూడా ఉంది అది గురు. లోపల బయట లేదు, సర్వత్రా వ్యాపించింది గురు. సర్వత్రా అనేది కూడా చెప్పకూడదు. అసలు వ్యాపించి ఉండదు. ఉన్నదాని అనే మాట కంటే సర్వాన్ని చూచేది తన్ను తాను చూచేది జ్ఞానమే. కరెక్ట్, నిజం. జ్ఞానానికి పేరు లేదు, వ్యక్తిత్వం లేదు, లేదు, రూపు లేదు. నామరూపాత్మకాలు లేవు. ఇప్పుడు చూసేది పరోక్ష జ్ఞానం, అంటే ఇంద్రియాల ద్వారా చూస్తుంది. పరోక్షమైన అపరోక్షమైన జ్ఞానమే. కాకపోతే ఇది దేహ సంబంధంగా పరిమితమైనటువంటి ఆభాస కాంతిలో చూస్తుంది. దీన్ని కనుక వదిలిపెడితే, అంటే పట్టించుకోకపోతే క్షణకాలంలోనే అనంతమైన జ్ఞానంగా ఉంటుంది. ఎందుకని దాని స్వరూపమే అంత మాత్రం చేత అదేదో ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అనుకోవాలి. సముద్రం అల వచ్చినంత మాత్రాన సముద్రాన్ని విడిచి అలరాదు. సముద్రంతోనే సముద్రంలోనే ఆలోచన వచ్చినంత మాత్రాన ఈ స్వరూపాన్ని విడిచి ఆలోచన ఉండదు. అవును, స్వరూపాన్ని విడిచి ఉండదు ఆలోచన. అది ఆలోచన కూడా లేనప్పుడు అది స్వరూపం. ఇంతకీ అలా ఎక్కడికి పోయిందంటే సముద్రంలోనే జనన మరణాలు ఎక్కడ ఉన్నాయంటే బంధం వల్ల నీవు దుఃఖిస్తావు. నా వాళ్ళు నీ వాళ్ళు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త. ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే కాదు, ఇప్పటికైనా మెసేజ్ పెట్టచ్చు, మాట్లాడచ్చు. నాకే ఇబ్బంది. ఏదో కొత్తగా పొందాలను, ఇది పోతే అది వస్తుంది. ఇది పోగొట్టడానికి ఇప్పుడు కూడా లేదు. కొత్తగా రావడానికి అది ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు ఉందని అనుకోవడం కాదు. ఉన్నట్టుగా నీవు నిలిచి ఉండే స్థితి ఏర్పడాలి. అది అనుకరించాలి. అనుకోవటం కాదు, అనుకునేవాడు అది ఉంది, అది ఉంది అనుకోవటం. అదే సత్యం, అదే సత్యం. తత్వమసి వాక్యం అహం శివ శివోహం అనుకోవటం కాదు. అది ద్వంద్వం అయిపోతుంది కదా. అప్పుడు లేడు. అట్లా అనుకుంటే ద్వంద్వం కిందికి అది ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నానన్న భేదభావన కూడా. అదే నేను అనుకోవటంలో అది ఎక్కడో ఉందనే. అదే అంతే కదా గురువు. అప్పుడు ద్వంద్వం ఏర్పడింది. ఉన్నది లేదు అనే దానికి అతీతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే విశేషం. ఏది కొత్తగా రాదు, ఇది ఉన్నా లేనట్లు. శరీరం పొరపాటునైనా చెప్పింది అది ఉన్నట్టు. నేను చెప్తున్నాను ఉన్నానని, కానీ శరీరం అది ఎట్లా వచ్చింది, ఏది మనకు అదృష్టం. ఏ టైప్లో వచ్చింది, ఎందుకు వచ్చింది. అదే మహర్షి అంటారు, ఆత్మజ్ఞానానికి ముందు శిశువుగా జన్మించక తప్పదు. శిశువు అంటే ఏమి అవన్నీ వదిలేసుకుని దేహాత్మ బుద్ధి అజ్ఞానం అన్నీ వదిలేసుకుంటే అయితే మళ్ళీ శిశువు కిందికి వెళ్ళెక్కాను. వస్తే వచ్చి రాకపోతే తెలియదుగా. వస్తే కదా తెలిసేది. అవును. పుట్టుకలేనిది పుట్టినట్టుగా కనపడితే కదా తెలిసేది. పుట్టుకలేదు.
కాబట్టి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో అనే భావనకి తలచకూడదు, తలెత్తకూడదు. నేను ఇది ఉంటే పోతే దృశ్యం నశించిపోయేదే కాబట్టి దీంతో మనకు పనే లేదు. అసలు దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? జ్ఞానం చూడదు. అవును అవును. ఈ మాయా నేను ఎవరైతే దేహత్వబుద్ధి కలిగి ఉంటాడో ఆ దేహ పరిమాణంతో చూస్తాడు దృశ్యాలు. అవును. కళ్ళ చూసినట్టు జాగ్రత్త అవస్థలో కూడా కళ సమని సత్యం కాదు. అంటే దీర్ఘకళ ఇది, దీర్ఘమైనటువంటి కళ ఇది, అంతే. దీర్ఘమా హస్వ అనే పదం కూడా లైఫ్ ఫ్యాక్టర్తో చూస్తున్నాం. అవునవును. కళ కాసేపు జరిగిన బయటకు వచ్చి చెప్తాము టైం చూసి అంతే. కానీ కళలో అంత తెలియదు. కళలో ఎంతో కొంత అవునవును. అవును. అంతవరకు నిద్రపోతున్నప్పుడు ఎంతసేపు నిద్రపోతామో చెప్పలేము. కాలానికి అతీతమైంది ఆత్మస్థితి. కాలం లేదు ఎక్కడ. అహంకారము తల ఎత్తితేనే కాల ప్రస్తాపన వస్తుంది. లేకపోతే గతం ఎక్కడ, భవిష్యత్ ఎక్కడ. సరాసరి కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమన్నాడు? నువ్వు నేను వేల జన్మలు ఎత్తామో నీకు తెలియదు, నాకు తెలుసు. ఏదో తలకాయ ఉంటాడు, యుద్ధం చేసాడు, అయిపోయింది. కానీ ఆత్మని మటుకు ఎందరో అవతార పురుషులు మాయలో వచ్చిన ఏ ఒక్కరికి ఆత్మజ్ఞానం ఇవ్వలేదు, బోధించారు. భక్తికర్మ జ్ఞానాలను బోధించారు. చివరి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నీవు సత్యం గురించి తెలియాలి అంటే జ్ఞాని దగ్గరికి పంపమన్నాడు. నా దగ్గరికి రమ్మలే. ఆ విధంగా చెప్పుకొచ్చారు. వారి సూచిస్తారని చెప్పుకొచ్చారు. దేనికి చింతించవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఇది పోతుందేమో, ఉంటుందేమో అన్న భయం. ఈ మాయా సృష్టి అనుకూలమా ప్రతికూలమా అని కూడా ఆలోచించలేదు. సృష్టి ఈ రోజు ఉన్నది రేపు నీటి పుట్టుకుపోతుంది. కేదార్కే దిక్కు లేకుండా ప్రదేశాలు శాస్త్రం కనుక సృష్టి లేదు, నశించిపోయేవాడు ఉన్నది. సింపుల్ అవేర్నెస్, దాన్ని మన ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది రియలైజేషన్. అది కాన్షియస్నెస్ ఉండదు, చైతన్యవంతమవుతాయి. కరెంటు వల్ల ఈ బల్బ్ పెరుగుతుంది, ఫ్యాన్ పెరుగుతుంది. కరెంట్ లేకపోతే ఇది ఉపయోగం లేదు. అట్లా జడమైన దేహం, జడమైన జగత్తు, జడమైన దైవం, ఆ ఎరుక వల్ల వాళ్ళు ప్రకాశిస్తారు. సూర్యుడు కూడా జడమే అన్నాడు. ఇంకా ఏదో తెలుసుకోవాలని ఇంతవరకు తెలుసుకోవాలి. ఎంటీ అన్లెర్నింగ్ ఇక్కడ నేర్చుకోవటం కాదు, ఖాళీ సంకల్పం తల ఎత్తకుండా నీవు నిలిచి ఉండగలిగితే నీకు వద్దన్న అనుగ్రహమే అక్కడ ఆత్మగా ప్రకాశిస్తుంది. దానికి కాలంతో పని, సమయంతో పని.
ఎలిజిబిలిటీ అంటూ ఏది లేదు. అనుకుంటారు మార్గాన్ని పోవాలి సాధన చేయాలి ఎన్నో జన్మలు ఎత్తాలని ఇటువంటిది ఏది నాకు పుట్టని దానికి జన్మలు ఎత్తలేదు అదే కదా నిజం. పుట్టికెళ్ళిన దానికి జన్మ ఎక్కడిది ఇక్కడ అహంకారం కూడా పుట్టలేదు అది నుంచి తృణీకరించబడినట్టు ఉన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లేదు నిజమే ఆత్మ దేనిని చూడదు దానిలో ఏమీ లేదు నిరాకారం నిశ్చల జ్ఞానమయం అనంతం ఘనాతి ఘనము సచ్చిదానందం అని చెప్పుకుంటారు అది చాలా స్వల్పమైన బంధనాలు సచ్చిదానందం దానికి మహర్షి సత్ అంటే అసత్తు కాదని చిత్ అంటే అచిత్తుని కాదని ఆనందం అంటే అనానందం ప్రసక్తి లేదని వ్యాఖ్యానించేది తప్ప అటువంటి మాటలు ఆత్మకు చాలా స్వల్పమైనది ఎవరు వర్ణించగలరు ఆ స్థితి అది వర్ణనాతీతం అసలు ద్వైతానికి అందదు అందే వస్తువు కాదు కాబట్టి అయినప్పటికీ దాన్ని సద్వస్తు అంటూ చెప్పచ్చు అంటే అది సద్వస్తు ఉన్నది సాధన లేదు సాధన చేసేవాడు సాధించేది కాదు ఇది మనస్సులో ఉంటే చాలు చదువులతో పని మా అమ్మ చెల్లు ఆ పిల్లొచ్చు నేలకి నాయన నేనేమి చదువుకోలేదు నాకు ఆత్మజ్ఞానం వస్తుంది మీ అమ్మాయి అయితే 4వ క్లాస్ చదువుతుంది ఇది ఎప్పుడో 1900లో పుట్టిన వాళ్ళు అంటారు నేను అన్నాను అమ్మ మా అమ్మ కంటే నీకు ఇంట్రెస్ట్ చదువు అనేది మనిషికి ఆత్మజ్ఞానానికి అవరోధం అనిపించింది ది మోర్ యూ లెర్న్ మోర్ యూ ఇదేమీ చదువుకోలేదన్నారు నీకు తప్పనిగా వస్తుంది మనస్సులో ఏది చదువు శాస్త్రజ్ఞానము పెద్ద అవిరోధం అనిపించింది నిజమే ఈ మాట మటుకు 100% నిజమే ఎందుకని చదువుకున్నప్పటి నుంచి వాదనలు దిగుతాం ఆ మతం అది ఈ మతం అది ఇందులో అది అందులో ఇప్పుడప్పుడు కొందరు వస్తుంటారు ఈ శాస్త్రం చదువుకున్నారు ఆయన నా దగ్గరికి రావద్దు శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి నాకు జీరో ఇన్ శాస్త్రం తర్వాత ఒక సందర్భంలో ఆయనే ఫోన్ చేసి మిమ్మల్ని తెలుసుకోవాలి మీ ప్రోగ్రాంలో ఉంటే వస్తారులే అని ఎక్కువ రాలేదు వేరే తొందరగానే ఉంటారు శాస్త్రం చదువుకుంటేనే ఆత్మప్రకాశం అవుతుందనుకుంటున్నాను శాస్త్రముల వల్ల మీకు ఒక మార్గం వస్తుంది తప్ప ఆత్మప్రకాశం అది వాసన అయి కూర్చుంటుంది అవరోధమై కూర్చుంటుంది శాస్త్రంలో వాసనే వాసన ఇంద్రియ వాసన లాగానే అది కూడా చాలా బలీయంగా ఉంది ఇంకా ఏం శాస్త్రం ఇంకా ఏం చదవాలి వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అని వాటి ఇంకో చిన్న రహస్యం ఆయన నేను ఉన్నానని తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి అవును శాస్త్రాలతో పని లేదు పైగా ఇంతవరకు తెలుసుకున్న శాస్త్రాలని దాని జోలికి పోవాలి అంతర్ముఖంగా కర్మలాచరించి కర్తవ్యం
ఆసక్తి చూసుకుంటూ ఏం చేయాలని నువ్వు చెప్పాల్సిన పని పర్లేదు. అవును. నాకు మోక్షం నీకు ముక్తి నీకు అని చెప్పడం దేనికి నాకు తెలియదు ఇయ్యాలనే యుద్ధానికి అడగడం దేనికి డౌట్లు ఏమి లేవు. డౌట్లు అంటూ ఏమీ లేవు. ఏమి అసలు డౌట్ ఇప్పుడు లేకపోయినా డౌటర్ ఉన్నాడేమో చూడండి. అది నిజమే. డౌటర్ ఉంటే డౌట్లు వస్తాయి. డౌట్లు వస్తాయి. నిజమే. లేకపోతే కర్మల వల్ల యజ్ఞయాగాదుల వల్ల యాత్రల వల్ల పుణ్యక్షేత్రముల వల్ల జరిగేదేది లేదు. మనం ఉంటే తిరిగి వస్తాడు. ఒక సందర్భంలో మహర్షుడు అన్నారు, నేను మానసంలో వెళ్ళొచ్చానంటే ముక్తిధామం చూశావా అన్నాడు. అంటే ఏమిటన్నాడు, అర్థమైంది లేదు అంటే ఆత్మని గ్రహించావా అని అర్థం. ఆత్మను గ్రహించలే అట్లా ఎన్ని తిరిగితే ఏముంది, ఇంత దూరం తిరిగావు ముక్తిధామం దర్శించావా అన్నాడు. చూడలేదు. తెలియదు అన్నాడు. క్షేత్రాలు తిరగద్దని చెప్పాలి, దానివల్ల ప్రయోజనం నిజమే బ్రో. నుండి తిరిగి వస్తాం, కానీ దానివల్ల ఏదో వస్తుంది, ఏదో చేకూరుతుందని మాత్రం అనుకోవచ్చు. అది విశేషం. దాంతో ఏమి రాదు, దాంతో ఏమి రాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఆన్ ది స్పాట్ టైంతో పని లేదు. అయ్యో రాత్రి తెల్లవారుతుంది ఏదో జరిగిపోతుంది, కాలం అయిపోతుంది, నాకు ఇంకా స్వరూప జ్ఞానం రాలేదు అనేటువంటి ఆలోచనకి స్వచ్ఛ చెప్పండి. ఏది రాదు. నిత్యముక్తులము కాబట్టి, నిత్యముక్తులు మనకు అటువంటి ఆలోచన రావు. అసలు నిత్యముక్తులు పదం కూడా అవును, ఆ పదం కూడా వాడకూడదు. నిజమే, ఉండడం అంతే. ఈ సృష్టిని సృష్టించేది మాయా నేనే. చూచేవాడు లేకపోతే చూడబడేది లేదు. చూసేవాడు ఉంటే చూడబడేది అనేది ఉంటుంది. సృష్టిని సృష్టించింది కూడా మాయా నేనే. ఇది ఉండే చెప్తుంది కదా, ప్రతిదీ ఇది ఉండే చెప్తుంది. తర్వాత బయటకు వచ్చినప్పుడు విశేషంగా ఉంటాయి. దేహం కూడా జగత్తాత్మ దైవం ఆత్మ. నువ్వు అనుకోవటం కాదు, జ్ఞానం స్థితి ఏమిటో ఎవరికి వాడు తెలుసుకోవాలి. నిజమే, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఇంకో రహస్యం ఏంటంటే ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు ఒకటే ఉంటుంది. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు. ఒక తాడికి ఒక పాము ఉంటుంది, 10 పాములు ఉంటాయి. ఇది కూడా మహర్షి వారు చెప్పిన అమూల్యమైన మెసేజ్. ఒక తాడులో ఒక పామే భాషిస్తుంది, కానీ 2 పాములు భాషించకపోతే. ఎందుకని ఒకే ఆత్మకి ఒకే దేహాత్మ బుద్ధి, ఆ దేహాత్మ బుద్ధికి ఇతరులు కనపడతారు కల్లో. అంతేగాని తేడా అదర్స్ చాలా మంది ఉన్నారని అనుకోకూడదు. ఒక ఆత్మకి ఒకే జీవుడు, ఆ జీవుడికి కళలో కనిపించి ఇతరులు కనపడతారు. అర్థమైంది, స్వప్నంలో కనపడాలి. నీవు ఎంత అసత్యమో నీవు చూసేవాడు కూడా అంత అసత్యం. నీవు పుట్టలేదు, వారు పుట్టలేదు. నీవు ఆత్మమే, నీవు చూసేవాడు కూడా అంతవరకు. అంతేగాని చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ ముఖ్యప్పుడు వస్తుంది అప్పటి జీవులు జీవాత్మలంటూ ఉంటారు.
జీవుడే ఊహా వస్తువు అయినప్పుడు జీవాత్మలు ఎక్కడ ఉందని. జీవాత్మలు ఎక్కడ ఉన్నారు? నిజమే గురువు. కానీ ఉన్నట్టుగా కనపడింది కదా. దానివల్ల నీకు ఇబ్బంది. ఎండమావలో నీళ్లు మారి కనిపిస్తూ ఉంటుంది అంతే. నీళ్ళు ఉన్నాయి ఉంటుంది కనిపిస్తే కనపడకపోతే చాలా సంతోషం. చెప్తున్నాను ఎవరు ఎవరికి ఏది అందించరు. నిజమే గురువు. ఎవరు చుట్టూ తిరగాల్సిన పని ఏ శాస్త్రముతో పని, ఏ కర్మకాండలతో పని. ఆహారం తీసుకుని సాత్విక దయం మెయింటైన్ కావాలి కదా. తినకూడదంటే ఏది ప్రోగ్రాంలో చాలా ఇంకా నాకు ముక్తి రాలేదు, మోక్షం రాలేదు, అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందన్న భావనకి స్వస్తి చెప్పు. అది వచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేది కాదు. మోక్షం కావాలి, మోక్షం కావాలి. మోక్షం వచ్చి ఏది నట్టు పెట్టి చూపిస్తుంది, జీవుణ్ణి మట్టు పెడుతుంది. అయ్యో వీడు పోయాడన్న బాధ కూడా కలగదు. ఎందుకని ఇప్పుడు కూడా నువ్వు అది కాదు కాబట్టి. అది నా అనుభవం. అయ్యో ఈ సంసారం ఏమైంది, చింతించేవాడి లేడు. సృష్టి జోలికి పోదు. ఎక్కడైనా మింగుడు పడకపోతే, ఎటు పోవాలో తెలియకపోతే, ఏం చెయ్యాలో తెలియకపోతే ప్రశ్నించాలి. మీరు బాగా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి దీంట్లో డౌట్స్ అంటే ఏమీ లేవు గురుగారు. సాధన లేదంటే డిసప్పాయింట్ కావచ్చు. నేనేం చేయటం లేదు, అసలు సాధనే లేదన్నారు. సాధనే లేదు. ఎందుకని నీవే సాధించేది. అది ప్రకాశిస్తున్నా నీకు తెలియదు. ఎందుకు తెలియదు? నీ ఆలోచన. ఇది అడ్డు కూడా నిలిచింది. అందుకే ప్రతిసారి ఏమనుకుంటాను, మౌనమే సహనం, మౌనమే నీ సహజత్వం, మౌనమే భాష, మౌనమే ఉనికి. ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే ఆత్మ. సో మనస్సు వేరు, ఆత్మ వేరు. అట్లా ఇది అంటారు శుద్ధ సంకల్ప వికల్పాలు లేని మనసు, శుద్ధ సత్వ మనస్సు ఆత్మను. అది కూడా శుద్ధ సత్వ మనస్సు అనేది కూడా మాయలో చెప్పుకునే ఒక మాయమాట. నిజమే గురువు, మాయమాట. అసలు మనసుకి దానికి సంబంధం లేదు. సృష్టి ఎగిరిపోయి ఉంటే జీవుడు ఇక్కడ మనస్సు సృష్టి లేదు. నీవు నిద్రపోతుంటే సంసారం ఏమైంది, జగత్ ఏమైంది, నువ్వు పూజించి దైవం ఏం లేదు, ఏమీ లేదు. అదే అంటారు మహర్షి, జాగ్రత్త అవస్థలో నిద్రించు, ఆ స్థితిని తీసుకురా, నేను అప్పటి పడగట్టు అని చెప్పి ఊరక ఉందంటే స్టిల్ అంటే పనులు మాత్రం సర్వ కర్మలు ఆచరించు, దరితం జోలికి కర్తలు నీవు కాదు, నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. నీ చేత ఏ పని కావాలో చేయొచ్చు. కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన లేకుండా ఉంటే చాలు. కర్తృత్వం భోక్తృత్వం లేకుండా ఉంటే చాలు, అంతే. అసలు కర్త ఎవడున్నాడు అంటే పనిముట్టు కర్త అనుకోలేదు, అనుకోదు. తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటుంది, అంతే. ఒక పనిముట్టు ఎట్లాగైతే చేతిని పట్టుకోలేదు,
ఈ జీవుడు ఆత్మని పట్టుకోలేదు అనుకుంటాడు. దేహాత్మ బుద్ధితో నాకు ఆత్మదర్శనం ఎప్పుడు అవుతుంది, భగవద్ దర్శనం. భగవంతుని చూడటాన్ని నువ్వు మిగులుంటే కదా అన్నాడు మహర్షి. నిజమే ఉంది, మిగులుంటే కదా. మహర్షి వాక్కులు ఎవరు అమోఘమే. ఆయన ఎవరో నాకు తెలియదు. నా చిన్నతనంలో అంటే బ్యాంకులో చేరిన కొత్తలో 1960sలో మెట్రాస్ ట్రైనింగ్కి వెళ్ళాను. వెళుతూ అందరితో కలిసి అట్లా సాధన డ్యామ్ తిరిగితే ఇక్కడికి వచ్చాను, తిరువణామల. అక్కడ ఒక అనా పుస్తకం తీసుకున్నాను, తెలుగులో సన్న ప్రింట్, నేనెవరు చిన్న బుక్ ఇప్పుడు కూడా ఉంది గురుగారు. ఆ పుస్తకంలో నాను అని చెప్తున్నాడు మహర్షి. ఎస్, హీర్ ఈస్ ఎ సైన్ హూ నోస్ ది ట్రూత్ అన్న అంతవరకు. ఆ కాలక్రమేణా నేను కేరళ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, ఉద్యోగం ఇచ్చాను. 2001లో ఇక్కడికి వచ్చి రిటైర్ అయిపోయాను. దాదాపు 80 సంవత్సరాలు దాటిపోతుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మ అనుభవం మహర్షికైనా శంకరుడికైనా ఎవరికైనా ఒకటే. ఆత్మానుభవం ఒకటే, చెప్పే విధానం తేడా ఉండొచ్చేమో కానీ అనుభవం ఒకటే. దారులు ఎన్నైనా గమ్యం ఒకటే, శిఖరాగ్రం ఒకటే. శిఖరాగ్రం ఒకటే. అవును, అసలు దారి అనేది లేదు, ఉంది అనుకున్నాం కదా. అవును, లేదు, దారి కూడా లేదు. నిజమే గురుగారు. ఎవరు ఎవరికి అందించరు. ఒకసారి ఇట్లాగే డాక్టర్ నరసింహారెడ్డితో జరిగేది స్పష్టంగా. జూమ్ మీటింగ్ కూడా వస్తుంటాడు డాక్టర్. ఆయనకి 94 ఏళ్ళు, 95 ఏళ్ళు. అక్కడికి తిరువణామలై నుంచి అలగం వాళ్ళను వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు గారు నేను ముఖ్యంగా తిరువణామలై రాకూడదు, ఇక్కడ లేనిది అక్కడ ఏముందో చెప్పమ్మా. నిజం కదా, అక్కడికి వచ్చి చేసేది ఏముండదు. మహర్షి చెప్పాడా నేను ఇక్కడ ఉన్నానని? అనంతమైన జ్ఞానం ఉంది, విదేశాలకు పరిమితం చేస్తాడు. ఇక్కడ అక్కడ ఉన్నది ఒకటే శక్తి. విదేశాల వెంట నీవు వెళ్ళవద్దని చెప్పి. కాబట్టి ఒకసారి ఇట్లాగే అనసూయమ్మ గారు వచ్చింది, మహాయోగాన్ని తెలుగులో రాసింది. తిరువణామల డాక్టర్ గారు కూర్చొని నా యోగా క్లాస్కి వచ్చి అప్పుడప్పుడు యోగా కూడా చెప్తుంటేవాడు, ప్రాణాయామాల గురించి. గురించి నేను వస్తాను, నేను కింద కూర్చోలేను. కుర్చీలో కూర్చో, ఎక్కడ కూర్చుంటే ఆత్మస్థితిలో నేను ఉంటానా అని అడిగింది. నువ్వు ఉండవు, నేను మాత్రమే ఉంటుందమ్మా. అంటే వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవచ్చా? వ్యక్తిత్వంతో అనే ధోరణి ఉంటుంది. మరి నాకు ఇంతవరకు రావటం లేదు, వచ్చేది కాదు. ముందు నువ్వు చేస్తున్న పని కాసేపు నీకు ప్రశాంతంగా ఉంది, అదే ప్రకాశిస్తుంది. తర్వాత హృదయం చాలించింది. ఉన్న రోజుల్లో నుంచి చూస్తారు. నేను ఎక్కడికి పిల్లవాడు తీసుకెళ్తే నేను చెప్పడానికి ఏముంది కనుక ఏది చెప్పినా అది అసత్యమే అవుతుంది. బోధయుక్తము కానిది బోధించేది ఎట్లా? ఆదిశంకరుడు ఇదే మాట. ఆత్మజ్ఞానం బోధయుక్తము కాదు, అనుభవయుక్తము. అంతే నిజమే. ఇంకా రాలేదు, ఇంకా రాలేదని అనుకోకూడదు. వచ్చి ఉన్నదని కూడా అనుకోకూడదు. మౌనమే సరే. అంతర్ముఖమన్నా మౌనమన్నా చింతాలహీనమన్నా బాహ్య చింతన లేకపోవటమన్నా ఇచ్చారహితమన్నా అంతా ఒకటే. సంకల్పము తల ఎత్తకపోతే
అది. అలా రాకపోతే సముద్రమే ఉంటుంది అక్కడ. నిజమే గురువు. సముద్రాన్ని నువ్వు గుర్తించక్కర్లా. అదే తన ఉనికిని ప్రకాశింప చేసి అనుగ్రహం అంటే అదే అనుగ్రహమే గురువు. భౌతికమైన గురువులు ఎవరు అందించరు. నువ్వు గురువుగా భావించినా ఎవరు చెప్తాను నీ లోపలే ఉంటాను, నేను లోపలే ఉండి చూడమంటాను. కాలముతో పని లేదు. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. రాలిపోయే లోపల వస్తుందా లేదా అన్న అనుమానం కూడా నీకు అది వచ్చే ఉండాలి. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. నీవేదో సాధన చేసి దాన్ని ప్రకాశింప చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నీవు చేసేది ఏంటి? వారు చెప్పినా ఎవరు చెప్పినా సూచన మనకి బీ స్టిల్ అండ్ నో హౌ ఈస్ ది రియాలిటీ అన్నది. బీ స్టిల్ అనేది జీవుడికి చెప్తుంది. అహం స్మరణగా ఉన్నది అది ప్రకాశించాలి. స్టిల్నెస్ గా వచ్చినంత మాత్రానది ప్రకాశించాలి. అది పెట్టింది పాయింట్. ఆదిశంకరులు మహర్షులు భగవద్గీతలో కూడా యోగ వాసిష్టంలో కూడా ఇదే విషయం చెప్పారు. మనోనిరోధము ఆత్మప్రకాశానికి దారి తీయదు. నేను మనస్సుని నిరోధించాను దానికి ఆత్మప్రకాశం కాదు సంబంధం లేదు. అది కూడా సంకల్పమే కదా గురువు. మనస్సును నిరోధించాలనేది కూడా ఒక సంకల్పంతో కూడుకున్నది కాబట్టి కాదు. మనోనిరోధము ఆత్మప్రకాశానికి దారి తీయదు. నిజమే. అది ఎప్పుడు ఎందుకు ప్రకాశం ఈశ్వరం శక్తి. అందుకని ఎప్పుడు కూడా శరణాగతి భావనతో కలిగి శరణాగతి అంటే నాదేమి చదర్శక్తి ఇది వద్దని కానీ ఇది మంచిదని కానీ ఇది కావాలని కానీ అటువంటి చాలా సంతోషంగా చాలా మంది లోకల్ వాళ్ళు కూడా చూడటానికి వస్తాను. చూడటానికి ఏమిటి నాలుగు చేతులు చూడటానికి భావకరంలో సన్యాసం అంటేనే ఆత్మస్థితి. సత్ ప్లస్ న్యాసం సన్యాసం. న్యాసం అంటే ధ్యానం. అహంస్మరణగా నిలిచి ఉంటేనే సన్యాసం. అంతేగాని వస్త్రాలు మార్చుకుని చాలా మంది సన్యాసులు కూడా వచ్చారు. భువనేశ్వరం నుంచి వచ్చారు. వాకింగ్ చైన్తో మాంకండి పేరు పెట్టుకొచ్చారు. భువనేశ్వర్లో మేము మిమ్మల్ని కలుద్దామని వచ్చామన్నా నేను చెప్తాం 2000 ఇటుకున్న ప్రాంతం. నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు తల వేడెక్కి నిద్రిస్తున్నాను. ముందు విశ్రాంతి తీసుకుని భోజనం చేయండి తర్వాత చెప్తాను. అసలు మీరు ధ్యానం ఎందుకు చేయాలి? ఎందుకు పెట్టుకోవాలి ఈ విషయంలో? ధ్యానం చేయండి. సంకల్పాలకు అవకాశం నిశ్చలంగా ఉంటుంది.
ఫస్ట్ క్లాస్ వస్తుంది పెరగంగానే ఐదు పట్టిన తర్వాత బస్సులో వెళ్తున్నాను ఫోన్ వచ్చినని స్టేషన్ ఫోన్ చేసి నా ఆయన పోయి బ్యాగ్కి భువనేశ్వర్ ఇక్కడ పోయి లోపల భయపడింది ఆయన చేతుల్లో సంతోషం ఇంకా ఈశ్వరాకి వచ్చింది ఆయన ఆకలైంది ఎవరు ఎవరికి అందించి పరమేశ్వరుడు కలుపుతూ లేకపోతే ఇంత దూరం ఈశ్వరాకి చెయ్యాలని అభిప్రాయం చేయాలి చెప్పా కదా సృష్టి యావత్తు నడిపిస్తుందని రోజు అంతే కదా పుణ్యమ గురువు ఇదంతా మీ దాంట్లోనే ఉంటుంది అవును